ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకెంత ధైర్యం అసలు ఇలా చేయడానికి? నేను నిన్ను ఊరికి వదిలిపెట్టను. ఏంటి వీరేంద్ర, నన్నంటావేంట్రా? తనకు చెప్పు, తనకి. నన్ను కొట్టి కొట్టి నాకు ఈ గతి పట్టించాడు. ఈరోజు ఏంటో భార్య భార్య అంటున్నాడు. ఏదో ప్రపంచం మొత్తానికి వీడి భార్య ఎవరో తెలియనట్టు. తను ఇతని నకిలీ భార్య, కేవలం గ్యారంటీ కార్డు భార్య. తనని కేవలం తన చెల్లి సంతోషాల కోసం కొనుక్కున్నాడు. నేనేదో ఊరికే స్నేహంగా చేయి పట్టుకున్నాను. ఈవిడికి సహాయం చేయడానికి ప్రయత్నించాను. మరి ఈవిడికి సహాయం చేయకపోతే ఎవరో ఒకరు చేస్తారు కదా. నువ్వు రేఖ నాకేమవుతుంది చెప్పరా? చెప్పు, లేకపోతే చంపి పారేస్తాను. రేఖ నాకేమవుతుంది చెప్పు. నీ భార్య జాగ్రత్తగా విను. రేఖ సూర్యవంశీ కుటుంబ కోడలు. నా ఇంటి కోడలు అంటే నా ఇంటి పరువుతో సమానం. ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పేది జాగ్రత్తగా వినండి. రేఖ నా రాఘవకి భార్య, మిసెస్ రేఖ రాఘవ సూర్యవంశీ. ఇక తన గురించి ఎవరైనా ఇంకేమైనా ఆలోచించారంటే వాళ్ళని మా ఇంటి నుంచి మెడపట్టుకుని బయటికి గెంటేస్తాను. వీరేంద్ర, ఏంటి ఇంకా నిలబడి ఏం చూస్తున్నావు? వాళ్ళని బయటికి తోసేయ్. నా ఇంటికి వచ్చి నా ఇంట్లో వాళ్ళని అల్లరి చేస్తావా? పో ఇక్కడ నుంచి. నాకేమనిపిస్తోందంటే ఈరోజు ఈ 2 గేమ్స్ చాలేమో అని. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో అందరూ ఇక డిన్నర్ చేయడానికి వెళ్ళండి. మరేం పర్లేదు మావయ్య, గేమ్ ఇంకా 3rd రౌండ్ మిగిలే ఉందిగా. పైగా ఇప్పుడు మా పేర్ అండ్ ప్రతీక్ దివ్యాల జంట కూడా సేమ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ విన్నర్ ఒక జంటే అవ్వాలి కదా. బాగా చెప్పావు నాన్న. సరే, అయితే 3వ గేమ్ మొదలు పెడదాం. అండ్ 3వ గేమ్ డమ్ షాట్స్. ఈ డమ్ షాట్స్ మిగిలిన డమ్ షాట్స్ కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మూవీస్ ని కాదు, తమ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మామయ్య గారు, నాకు మై డియర్ హస్బెండ్ కు కొంచెం టైం కావాలి ప్రాక్టీస్ చేయడానికి. మీరు టైం తీసుకోండి. అక్క, నువ్వు బానే ఉన్నావా? ఆ మనిషి బానే ఉన్నాను ధ్రువ్. నువ్వన్నీ మర్చిపో. నీకు గుర్తుంది కదా ఈరోజు నువ్వేం చేయాలో. మరి వెళ్ళు, ఏర్పాట్లు చేసుకో. వెళ్ళు. రేఖ, నువ్వు కొంచెం కూడా దిగులు పడకమ్మా. మేమందరం నీకు తోడుగా ఉన్నాం. నాకు తెలుసమ్మా. ఈరోజు నేను అమ్మవారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు తెలుసు నీ పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది. కానీ ఈరోజు రాఘవ్ నిన్ను కాపాడిన తీరుని బట్టి, ఈరోజు తను నీ పక్కన నిలబడిన తీరుని బట్టి నాకొకటే అనిపిస్తోంది, తనకి ఈ పెళ్లి ఇష్టం లేనిది కాదు అని. తనే గ్యారంటీ కాదురా, నా భార్య. రేఖ,
రేఖ వెళ్ళమ్మా రాఘవ్ దగ్గరికి. ఇప్పుడు మీ చెయ్యి ఎలా ఉంది? బానే ఉంది. కానీ నాకు ఇంకా కొంచెం వాపు కనిపిస్తుంది. నేను చెప్పాను కదా బానే ఉందని. నువ్వు నిజంగానే మొండిదానివి. అవును, ఏదైనా అర్థమయ్యేలా చెప్పటంలో కూడా దిట్ట నేను. కానీ మీ విషయం వచ్చేసరికి ఎందుకు ఎప్పుడు తప్పు చేస్తానో నాకే తెలీదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? అతను అన్నాడు కదా నేను మీకు భార్యను కానని, మీ గ్యారంటీ కార్డునని. అప్పుడు మీరు అతన్ని చాలా కొట్టారు. మీకు అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అతను ఏమైనా తప్పుగా అన్నాడా? చూడు, నాకు మీకు ఇప్పుడే సమాధానం మాట్లాడాలని లేదు. దొరకలేదా? నాకు దొరకలేదు. ఎందుకంటే ఆ మనిషి నెంబర్ 1 వెధవ అయి ఉండొచ్చు. కానీ అతను ఏమన్నాడో అదైతే తప్పు కాదుగా. మీరే నాకు మాటి మాటికి గుర్తు చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ నిన్న నాకు మీరు గుర్తు చేశారు కదా, నేను మీ భార్యని కాదని, ఉన్నతి సంతోషాలకి గ్యారంటీ కార్డునని. నువ్వు ఇంట్లో కేవలం ఉన్ని సంతోషాల కోసం నేను పెట్టుకున్న గ్యారంటీ కార్డ్. మరి అతను నన్ను మీ ముందే గ్యారంటీ కార్డుని అన్నప్పుడు మీరది ఎందుకు తట్టుకోలేకపోయారు? మీతో స్నేహం నాకు ఇష్టమే, మరి మీకు బంధం కాదు కదా. కనీసం మీరు నా స్నేహాన్ని కూడా ఒప్పుకోలేదు. మరి ఇదంతా ఏంటి రాఘవ్? మన బంధానికి నేను ఏం పేరు పెట్టుకోవాలి? మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? ప్రపంచం మన గురించి ఏమనుకున్నా నేను వాళ్ళ గురించి పట్టించుకోను. నాకు మీ అభిప్రాయమే అవసరం. మీ జీవితంలో నా స్థానం ఏంటి? నేను మీకు ఏమవుతానో? చూడు, నేను అలా ఎక్స్క్యూజ్ మీ టైం అప్. మరి ఎంత ప్రాక్టీస్ చేయడం అలౌడ్ కాదు. సరే వదినా, పదండి ఆట మొదలు పెడదాం. పదండి చూద్దాం ఎవరు అడుగు ముందుకు వేస్తారో, ఎవరి అడుగు తడబడుతుందో.